తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. రిలీజ్ డేట్ లాక్ చేసిన సినిమాల పరిస్థితే ఇలా ఉంటే అసలు డేట్ లాక్ చేయని సినిమాల నెంబర్ కూడా గట్టిగానే కనిపిస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్ తో సినిమాలు ప్రకటిస్తున్నారు. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో ఆ సినిమాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ రావడం లేదు. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఖరారు కాకపోవడంతో ఆ ఎఫెక్ట్ థియేటర్ల ప్లానింగ్, డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్స్ తో పాటు మిగతా సినిమాల రిలీజ్ స్కెడ్యూల్స్ పైన పడుతోంది. పుష్ప 2 తర్వాత అట్లీ దర్శకత్వంలో గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అందుకే బన్నీ సినిమా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి గానీ వచ్చేలా లేదు. మరోవైపు రామ్ చరణ్, సుకుమార్ సినిమా అయితే ఇంకా స్టార్టే కాలేదు. స్టార్ హీరోలంతా ఏళ్లకేళ్లు టైం తీసుకోవడంతో వెండితెర మీద ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. నిఖిల్ చేస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా స్వయంభూ, ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టి సినిమా జై హనుమాన్ ఎప్పుడొస్తాయో కూడా అర్థం కావట్లేదు. ప్రొడక్షన్ కారణంగానే చాలా డిలే కావడంతో ముందనుకున్న రిలీజ్ డేట్స్ మిస్ అయ్యాయి. ఇప్పటికీ విజువల్ ఎఫెక్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో కొత్త రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వట్లేదు. సాయి దుర్గతేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు, నాగ చైతన్య నటిస్తున్న విశ్వకర్మ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలోనూ కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. పాన్ ఇండియా టార్గెట్ గా రూపొందుతున్న ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియక ఫ్యాన్స్ అంతా ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి పాన్ ఇండియా సినిమా ప్రకటించడం కంటే అనుకున్న సమయానికి ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడమే పెద్ద సవాల్ అనే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా భారీ చిత్రాల రిలీజ్లు ఆలస్యం అవుతుండడంతో ఆ ఎఫెక్ట్ చిన్న సినిమాల మీద పడుతోంది. సడన్ గా ఒక బిగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే ఆ డేట్ కు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న చిన్న సినిమాలు డేట్ మార్చుకోవాల్సి వస్తుంది. పదే పదే వాయిదా పడడం వల్ల చాలా సినిమాల మార్కెట్, ఓటీటీ బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఈ పరిస్థితి మారాలంటే మన మేకర్స్ కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం బెటర్ అంటున్నారు విశ్లేషకులు. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.